బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోట గారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే నాకు ఒక్కోసారి భలే ఆశ్చర్యంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళం ఒక ఇల్యూజన్లో బతుకుతూ ఉంటాం అనమాట ఒక్కోసారి. అదే ఇల్యూజన్ అని మనం ఒకసారి కాకపోతే ఇంకోసారి గ్రహిస్తాం. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అది గ్రహించేదట్టు ఎక్కడ కనపట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో కొన్ని గొప్ప మచ్చతునుకలు చెప్పారు సార్. నన్ను అందరూ కూడా అసలు నిజాయితీపరుడు అంటారు, అవినీతి సహించను అంటాడు, అందుకే నేను ఓడిపోయానని చెప్పి పేరుని నాని అంటాడు. కానీ ఈ లక్షణాలే నన్ను మళ్ళా గెలిపిస్తాయి అని చెప్తాడు అన్నమాట. అలాగే ఈసారి నేను తెలుగుదేశాన్ని ఒకటి సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తా అంటున్నాడు. ఎందుకంటే ఇది 11 వచ్చినాయి కాబట్టి సీట్లు ఈసారి తెలుగుదేశాన్ని సింగిల్ డిజిట్ అంటే 9 లోపుకి పరిమితం చేస్తానని చెప్పి చెప్తున్నాడు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆయన మీద ఆయనకున్న కాన్ఫిడెన్సా, లేకపోతే ప్రజల అమాయకత్వం మీద ఉన్న నమ్మకమా? దీన్ని ఎలా చూడాలి సార్? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? వై నాట్ వన్ వై సెవెంటీ నాట్ ఫైవ్ వన్ అన్నాడు. సెవెంటీ ఫైవ్ అని చెప్పాడు. ఉమ్, అంటే తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదని చెప్పాడు. అదే. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి ఏం చెప్తున్నాడు? ఉమ్, సింగిల్ డిజిట్ iద్దామని చెప్తున్నాడు. అదే. ఆ, వై నాట్ 175 అన్నప్పుడు ఏం జరిగింది? ఉమ్, 11 వచ్చింది. ఉమ్. ఇప్పుడు సింగిల్ డిజిట్ ఇద్దామని అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ, ఆ 11 పోతుంది. ఆ, మీకు ఓ మాట తెలుసండి, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారపు మత్తు దిగలేదండి. ఆ, ఈయన ఏమనుకుంటున్నాడంటే, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆయన ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని హామీ ఇచ్చాడు. నీకు 10,000, నీకు 10,000, నీకు 10,000, రైతుని పిలిచి నీకు 30,000, నీకు 30,000, నీకు 30,000, ఆడబిడ్డను పిలిచి నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పాడు. ఈ 10,000, 20,000, 30,000 చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేడు. ఇవ్వకపోవటం వలన ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత కోపంగా మారుతుంది. ఆ కోపం ఆగ్రహంగా దారితీస్తుంది. ఆ ఆగ్రహం నా మీద ప్రేమగా మారుతుంది. నన్ను గెలిపిస్తారు. నా 11 సీట్లేమో 169 చేస్తారు. వాళ్ళకేమో సింగిల్ డిజిట్ ఇస్తారు. ఇది ఆయన లెక్క. ఉమ్, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే, నేను ఎందుకు ఓడిపోయాను, నేను 5 ఏళ్ల పరిపాలనలో తీసుకున్న నిర్ణయాల్లో లోపం ఏంటి, ఎక్కడ నా పార్టీ దెబ్బతింది, నా పార్టీ దగ్గర నుంచేసి ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు ఎందుకు రైలు బండి ఎక్కినట్టుగా పెట్టెలు ఒత్తుకొని ఇతర పార్టీలో పోతున్నారు, దానికి నేను కారణమా, వాళ్ళు కారణమా, అసలు నా ఉంగరం ఇంట్లో పోయిందా, వరండాలో పోయిందా, ఈయన పోగొట్టుకున్న ఉంగరాన్ని ఇంట్లో అయితే వరండాలు ఎత్తుకుంటాడేంటి, అసలు ఇప్పటి వరకు 3 రాజధానుల మీద ఈయన విధానం ఏంటి, ఈయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి, ఆఖరికి ఎంత దారుణం అంటే, ఈ 5,000 రూపాయల వాలంటీర్లని ఇంకా ఈయన జపం చేస్తున్నాడు. ఈయన ఇచ్చిందే వాలంటీర్ల ద్రోహం చేయటం. ఉమ్, ఇప్పుడు బీటెక్, బిఏ చదివిన ఆడబిడ్డల్ని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని ఇంకొక ఉద్యోగం చేయకోకుండా వాళ్ళకి పరమవీర చక్ర బిరుదులు ఇచ్చి, సాక్షి పేపర్ చేతిలో పెట్టి, 5,000 రూపాయలు జీతం ఇచ్చి, కార్యకర్తలా వాడుకొని, వాళ్ళ ఉసురు తీసి, వాళ్ళ రోడ్డు మీద ఇప్పుడు నిలబెట్టి, ఇటు కూటమి ఇవ్వకుండా, ఆయన రాకుండా నడి బజార్లో 2,60,000 మంది వాలంటీర్లు వీధుల పాలు చేసి, ఇప్పటికీ కూడా మళ్ళీ వాలంటీర్ల గురించి చెప్తున్నాడు. నేను ఇంకో మాట కూడా చెప్తా. చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు ఇస్తానన్నాడు 1,000 రూపాయలు పెంచి. 1,000 రూపాయలు పెంచి ఎలాంటి వాలంటీర్ లేకుండా ఒక్క రోజులోనే 100% పింఛన్లు అమలు జరుగుతుంది. నేను కూడా పింఛన్లు పంచుతుండే. నా భార్య అంగన్వాడీ టీచర్ అవ్వటం మూలాన ఆమె పింఛన్లు ఇస్తుందంటే నేనే వెళ్ళి సహకరిస్తూ ఉంటుంటా. ఒక్క రోజులో నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంటుంది. వాలంటీర్ లేకుండా అంగన్వాడీ టీచర్లు, విఆర్ఓలు ఎలా పంచుతున్నారండి? ఒక్క రోజులో ఇచ్చేస్తున్నారు. టెక్నాలజీ అలా వచ్చింది. ఖచ్చితంగా ఇస్తున్నాడు. నిన్న మొన్న గ్యాస్ బండ్లు కూడా ఓకే చేశాడు. ఇక నీకు తల్లికి వందనం లేదా ఆడబిడ్డల పథకం తప్పనిసరిగా 100కి 101 పాలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల హామీని ఇచ్చి తీరుతాడు. 4 రోజులు లేట్ అయినా అప్పుడు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఆయన ఆయన అన్న 15,000 రూపాయలు తల్లికి వందనం ఇచ్చేస్తే నీకు 15,000, నీకు 15,000 అనలేడుగా. ఇప్పుడు నువ్వు ఇవ్వగలేంది చంద్రబాబు నాయుడు ఇవ్వడని ఎట్లా అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వడు? అంటే నువ్వు అప్పు చేయగలిగింది ఆయన అప్పు చేయలేడా? నువ్వేదో 1,10,000 కోట్ల రూపాయలు సౌర విద్యుత్తులో ఆబాని అంబానీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, 20 ఏళ్ళు నేను ఆర్థిక వనరు చేశానని చెప్పి ఇప్పుడు చెప్తున్నావు కదా, నంగనాచి తొంగపరలాగా. ఆ పని ఆయన చేయలేడా? ఆయన డబ్బులు సంపాదించలేడా? నేను ఏమంటానంటే,
నేను ఎందుకు ఓడిపోయాననే మాట ఆలోచించుకోకుండా అసలు నా ఉంగరం ఎక్కడ పోయింది, నాకు ఈ గతి ఎందుకు పట్టింది, నాకు షర్మిల ఎందుకు పోయింది, నా సునీతారెడ్డి ఏమయ్యింది, నా పార్టీ ఏమైంది, నా నాయకులు ఏమయ్యారు, ఆ ఋషికొండ నేను ఎందుకు కట్టాను, ఈ బెంగళూరు ఎందుకు పోతున్నాను, ఈ ప్యాసింజర్ ట్రైన్లో ఎక్కినట్టుగా ఈ విమానాల్లో భారతరెడ్డిని పెట్టుకొని ఎక్కడం ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత వస్తే నీ మీద ప్రేమగా మారుతుందని నమ్మకం ఏంటి? అంటే ఎదుటివాడి యొక్క బలహీనత నీ బలమా? నేను ఒక మాట చెప్తా శ్రీకాంత్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయిందంటే దాని యొక్క స్వయంకృత అపరాధం అని అర్థం. యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది, డాక్టర్ చేతుల్లో ఉండదు. అధికారంలో ఉండేవాడు ఆరోగ్యం వాడి చేతుల్లోనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని పాడు చేసుకున్నాడు. మనం 150 సార్లు చెప్పాం, నువ్వు కూర్చొని చెట్టు కొమ్మని నరుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అని. నువ్వు ఏనుగులాగా దుమ్ము తీసుకొని నీకు నువ్వే తల మీద పోసుకుంటున్నావు అని చెప్పాం. అది రాజధాని అమరావతి విషయంలో చెప్పాం, విశాఖ ఉక్కు విషయంలో చెప్పాం, మా దళితుల అత్యాచారాలు, దమనకాండలు, శిరోమండనాలు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు అన్ని విషయాల్లో చెప్పాం. ఎక్కడైనా సమీక్ష ఉందా? ఆయన ఏమనుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేద్దాం, అవినీతి ముద్ర వేద్దాం, జైల్లో పెడదాం, ప్రజలు నమ్ముతారు, మన గెలిపిస్తారు అనుకుండు. ఏమైంది? గిరీశం సినిమాలో లాగా డామిట్ కథ ఆడడం జరిగింది. కన్యాశుల్కం నాటకంలో లాగా కథ ఆడడం జరిగి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే ఈయన అరెస్ట్ చేశాడో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడింది. వైసీపీ గెలవదని చెప్పేసి స్పష్టంగా సర్వేలు చెప్పేసినాయి. ఎప్పుడైతే ఈ పరిస్థితి వచ్చిందో ఉండ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నీ చేతులారా చేసుకున్న పని ఎప్పటికీ కూడా ఏంటంటే ఆ అధికారపు మత్తు దించుకొని అయినా ప్రతిజ్ఞలు చేస్తారండి శ్రీకాంత్ గారు. ప్రతి మాటకి 6 నెలలు అయింది కూటమి వచ్చి, నేను సప్త సముద్రాలు దాటున్న తర్వాత మిమ్మల్ని లాక్కొస్తా, మిమ్మల్ని ఏడ్చుకొస్తా, మిమ్మల్ని జైల్లో పెడతా. ఈ ప్రతిజ్ఞలు ఏంటి అసలు? నాకేం అర్థం కావడంలా. ఇప్పుడు ఆగ్రహం ఏంటి, ఆ పగ ఏంటి, ప్రతిజ్ఞలు ఏంటి? నువ్వు ప్రజలకి ఇప్పటికి కూడా చేతులు కట్టుకొని సమాధానం చెప్పడంలా. కాసేపేమో నన్ను ఈవీఎంలు మాయ చేసింది అని అంటావు, కాసేపేమో 40% ఓటింగ్ ఉందంటావు. ఈ 40% ఓటింగ్ ఆ ఈవీఎంల ద్వారానే వచ్చింది. నువ్వు ఓడిపోయినందుకు అసలు నువ్వు ఎందుకు ఓడిపోయావు? నువ్వు ఎందుకు ఓడిపోయావు అని సమీక్ష చేసుకోకుండా ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకెలా వెళ్తుంది? మళ్ళీ రేపు సంక్రాంతికి వస్తాడంట, నియోజకవర్గాల్లో పడుకుంటుంట. సరే పడుకోనేవ్వండి, ప్రతిపక్ష పార్టీగా ఆయన రావద్దని మనం అనం, ఆయన కార్యక్రమాలు చేయొద్దు అని మనం అనం. కానీ సమీక్ష ఏది? నువ్వు తప్పును సమీక్షించుకోకుండా, నువ్వు ఎందుకు ఓడిపోయావో నువ్వు ఆలోచన చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఇవ్వడం కాబట్టి ప్రజల్లో ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహం మనకు ప్రేమ. ఇంకో మాట కూడా అన్నాడు, దేవుడి దయ వల్ల అంట. మళ్ళీ దేవుని లాక్కొస్తున్నాడు ఇందులో. మొన్న ఒక మాట అన్నాడు, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో విప్లవ అడుగులు పడ్డాయి అంట. మరి ఏ విప్లవ అడుగులు పడ్డాయో పిడుగులు పడ్డాయో నాకు అర్థం కాల. నాకు తెలిసి పిడుగులు పడ్డాయి, విప్లవ అడుగులు ఏం పడలా. అమరావతిలో పిడుగు పడింది, ఆ విశాఖ ఉక్కులో పిడుగు పడింది, అన్ని చోట్ల పిడుగులే పడ్డాయి, రహదారులు గుంతలు పడ్డాయి. ఏ విప్లవ అడుగులు పడ్డాయి? అసలు విప్లవం అనే పదానికి పర్యాయం అర్థం ఏంటి ఆయనకి? నేను విప్లవ అడుగులేస్తే కూటమి ప్రభుత్వం తుడిచేస్తుంది, ఎర్రబుక్కు ఎర్రబుక్కు ఎర్రబుక్కు. ఏం ఎర్రబుక్కు? ఎర్రబుక్కు అని చెప్పేసి అని మీరు దొడుచుకుంటున్నారు. మీరు చేసిన శాపాలకే, మీరు చేసిన పాపాలకే, మీరు చేసిన తప్పులకి చట్టం తన పని తాను చేస్తుంది. ఆ పని నువ్వు చేసావుగా. అచ్చెన్నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశావు? దేవిని ఉమాని ఎందుకు అరెస్ట్ చేశావు? దూలిపాల నరేందర్ ఎందుకు అరెస్ట్ చేశావు? డాక్టర్ సుధాకర్ ఎందుకు చంపావు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎందుకు చంపావు? అమరావతి రైతులు రోడ్ల పాలు ఎందుకు చేశావు? ఎందుకు చేశారు చెప్పండి శ్రీకాంత్ గారు? మళ్ళా మాట, ఏ తప్పులు చేశారు? ఏ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశావు? ఏ లోపలతో చేశావు? నువ్వేమో నీదేమో సంసారమా? ఇతరులందరితో కూడా సంసారం కాదా? ఈ తీరుగా రాజకీయాలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లబ్ధి చేకూరుతుంది ఇప్పటికీ కూడా? అందుకని ఆయన మారాలి. నిజంగా ఆయన రాజకీయాలు చేయాలి అనుకుంటే ఆయన జరిగిన తప్పిదాలకి, లేదంటే చేసిన తప్పులకి ఆయన పశ్చాత్తాపడాలి. సార్ మీకు ఒక మాట కూడా చెప్తా, గతంలో 3 సంవత్సరాలు ఎన్నికలు 3 సంవత్సరాలు ఉందనగానే పేర్ని నాని గారు చెప్పారు, మేమంతా నిమిత్త మాత్రులమే, ఎమ్మెల్యేలము, ఎంపీలము, జడ్పీటీసీలము, లేదంటే నగర కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు నిమిత్త మాత్రమే. వాలంటీర్ టు సీఎం, సీఎం టు వాలంటీర్, మాదేమీ లేదని ఆయనే చెప్పాడు. అలాగనే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్లను ఎత్తిన పెట్టుకొని ఈ రోజున పథకాలు ఇస్తే సరిపోతుందా? పథకాలు మీరే ఇవ్వటమేనండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి పథకాలు ఉన్నాయి. ఉన్న పథకాలు ఎత్తేసావు. కింది కులాలకు ఇచ్చే 27 రకాల సంక్షేమ పథకాలు ఎత్తేసావు.
నువ్వు డీబీటీ పద్ధతి పెట్టుకొని 30 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు వేసుకుంటున్నావు. ఓ పక్కన ఇసుకనంతా లాగేసావు. కృష్ణానదిలో ఇసుక ఏడుందో మొత్తం ఎత్తుకుపోతే, మొత్తం ఎత్తుకుపోయావు. మద్యం అమ్మావు, విద్యుత్ ఛార్జీలు పెట్టావు, రాష్ట్ర బడ్జెట్ని ఖర్చు పెట్టావు. ఎ- ఆయన లెక్కే చెప్తున్నా 6,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. కానీ మీరు ఇక్కడ ఒకటి గుర్తున్నది సార్. ఎక్కడుందన్న పరిపాలన? అదే అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక కూడా ఎవరిదైనా సరే విష ప్రచారం అనేది బాగా ముందుకెళ్తుంది. ఆ రోజు 2019లో తెలుగుదేశం ఓడిపోయినా, 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా సరే, మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీని వెనకాల సోషల్ మీడియా అనేది చాలా క్లియర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అలాగే ఇప్పుడు 2029లో చంద్రబాబు గారిని ఓడించడానికి ఈ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కుట్ర చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రతి కార్యకర్త ఒక ట్విట్టర్ పెట్టుకోవాలి, ఒక ఫేస్బుక్ పెట్టుకోవాలి, ఒక ఇన్స్టా పెట్టుకోవాలి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి. అందులో ఏం వచ్చినా సరే టకా 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 అని షేర్ చేయాలి అంటున్నాడు అనమాట. అంటే తెలుగుదేశం మీద, ప్రభుత్వం మీద, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఒక విషప కుట్ర చేద్దామన్న దానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నాడు. మరి దీన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటారా సార్ అసలు? సోషల్ మీడియాని వాడటం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియదండి, శ్రీకాంత్ గారు మీరు అన్నట్టుగా. అవును. గత 5 ఏళ్ళు కానీ, 5 ఏళ్లకు ముందు 2019లో అధికారం రావడానికి కానీ సోషల్ మీడియాని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలంబనగా చేసుకున్నాడు. పేరుకి ఏంటంటే నాకు ఏ ఛానల్ లేదు, టీవీ 5 లేదు, ఏబిఎన్ లేదు, ఈటీవీ లేదు, ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేడు అని అంటాడు. కానీ దాదాపు 50, 60 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, ఇప్పుడు పీకే పని చేసిన, ఇంకో గీకే పని చేసిన వీళ్ళందరిని కూడా వాళ్ళని దిగుమతి చేసుకొని సోషల్ మీడియా ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారి మీద నిందా ప్రచారం చేసి, అది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కానీ, కోడికత్తి కేసు డ్రామా కానీ ఇవన్నీ వాడే అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడంటే మళ్ళీ ప్రతి కార్యకర్త వాట్సాప్ గ్రూప్ పెట్టండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ట్విట్టర్ ఓపెన్ చేయండి, సోషల్ మీడియాలో హల్చల్ చేయండి, యూట్యూబ్ ఛానల్ చేయండి అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఒక అసత్య ప్రచారాలను చేయండి, దాని నుంచి మీరు ఎదుర్కొన్నారని కార్యకర్తలకు చెప్తున్నాడు. దీన్నేమి కూటమి ప్రభుత్వం ఏమి తీసుకోకుండా పోదు. వాళ్ళకే సోషల్ మీడియా ఉంది, వాళ్ళకే మీడియా ఉంది, వాళ్ళు సమాధానం చెప్పగలరు. నేనేమంటానంటే శ్రీకాంత్ గారు, అసత్య ప్రచారాలు చేసుకోవటం మూలాన వచ్చే లాభం నాకు తెలిసి ఏమి ఉండదండి. ప్రజలకి వాళ్ళ జీవితాల్లో, దైనందిన జీవితాల్లో అర్థమవుతుంది. మీ కూటమి ప్రభుత్వం విజయం కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే అబద్ధం చెప్తే రాలేదండి ఆయన. నేనేది అది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే రాలా. 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన పొయ్యి మీద పెట్టిన నూనెలాగా సలసల సలసల సల మరిగిందండి. అది మన కళ్ళలో చూసాం. అసలు ఊపిరి ఎక్కడ ఆడిందండి? ఊపిరి ఎవడ కారణిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ తప్పులన్నీ ఆయన మర్చిపోయి ఈ సూపర్ 6 మూలాన్ని వచ్చింది, నన్ను కూడా నాయకులు వచ్చారు, మీరు కూడా హామీ ఇవ్వండి అని అన్నారు, మనకంత బడ్జెట్ లేదు అని, నేను మోసం చేయదలుచుకోలేదు కాబట్టి నేను ఇవ్వలేదు అని చెప్పేసి అని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. విషయం ఏంటంటే ఆయన స్వయం కృతాపరాధాలే ఆయనకి చేటు తెచ్చినాయి. మనం భస్మాసుర హస్తం లాగా శివుణ్ణి ఉమ్. తప్పిస్తే భస్మాసురుడి కనుక వరం ఇస్తే శివుడు వచ్చి తిరిగి శివుని నెత్తిన చేయి పెడతానని చెప్పేసి అని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నెత్తిన చేయి పెట్టాడు. కాబట్టి ప్రజలందరూ కూడా మోహిని రూపం ధరించి జగన్మోహన్ రెడ్డి గారి చేత నాట్యం చేయించి ఆయన చెయ్యి ఆయన నెత్తినే పెట్టారు. దాంతో ఆయన కాలిపోయాడు. ఆ విషయం ఆయన గమనించడం మంచిది. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూద్దాం డెఫినెట్గా. ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆ, ఎత్తుతున్న కుట్ర మాత్రం చాలా పెద్దది. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం లైట్గా తీసుకోకూడదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ నోటీస్ ఇస్తుంది కానీ ఎవరిని అరెస్ట్ చేయట్లా. ఇదే కనుక కంటిన్యూ అయితే అందరికీ కూడా అదొక ధైర్యం వచ్చేస్తుంది, వీళ్ళు నోటీసులు ఇస్తారు తప్ప అంతకన్నా పెద్ద పీకేదేమి ఉండదులే అని. అది కనుక జనాల్లోకి వచ్చిందంటే ఈ నెగిటివ్ ప్రచారాన్ని మాత్రం తట్టుకోవటం ప్రభుత్వం వల్ల కాదు. సో డెఫినెట్గా అది రేపు పొద్దున 2029లో ప్రభుత్వానికి గడ్డు పరిస్థితే తీసుకొస్తుంది. సో డెఫినెట్గా విష ప్రచారాలకు ఎగనెస్ట్గా మాత్రం చర్యలు తీసుకుంటారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.